అయితే మీరు 'వీర కన్నడగా' కూడా చేశారు కదా! పునీత్ గారితోటి. అవును. పునీత్ గారితో ఎలా ఉండేది మీకు అప్పుడు ఆ టైంలో, ఆ సినిమా టైంలో? అంటే నేను ఎక్కువ చేయలేదు అదే ఆయనతో. అదే. కానీ నేను యాక్చువల్లీ రాజ్ కుమార్ గారి సన్ శివరాజ్ కుమార్ గారితో ఆయనతో చేశాను. చేశారు ఒక సినిమా. ఆయనతో యాక్చువల్లీ 2 చేశాను. 2 చేశారు. 2 చేశాను. ఈయనతో చిన్న అది కూడా ఒక గెస్ట్ రోలే యెస్. యెస్. కానీ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఆయన అంటే ఏంటండి అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు అందరూ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది తెలుస్తుంది. అంటే అది వెరీ ఇంపార్టెంట్. అవి నేర్చుకునే వాళ్ళం మేము కూడా. ఎంత పెద్దగా ఉన్నా మనం మంచిగా ఉండాలి, మంచిగా ఆయన మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు అవన్నీ. వాళ్ళకి ఎంతసేపు ఏదైనా అలా అనడానికి బట్టి అనవసరంగా ఎప్పుడూ అనేవాళ్ళు కాదు. సో చాలా బాగుండేవాళ్ళు. అండ్ నేను కొంచెము రెస్పెక్ట్ వస్తే నేను కొంచెం మాట్లాడను ఎక్కువ. ఓకే. నా రెస్పెక్ట్ ఇస్ నాట్ టాకింగ్ అనమాట. అంటే వాళ్ళు విసిగిస్తున్నానేమో అనే ఫీల్, వాళ్ళు చెప్పలేకపోతున్నారేమో వాళ్ళ అంటే నేను మరీ సరే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏదో తెలుసుకోవాలని ఉంటుంది, ఏదో ఒకటి అడుగుతానేమో, అప్పుడు వాళ్ళు అనవసరంగా ఇబ్బంది ఫీల్ అవుతారేమో అని క్వైట్గా ఉంటాను, ఏం మాట్లాడను. వాళ్ళు మాట్లాడితే దానికి ఆన్సర్ ఇచ్చి దానికి అప్పుడు యాక్టివ్గా. కానీ వాళ్ళు మాట్లాడే వరకు వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు విసుగ్గా ఉన్నారా, ఎలా ఉన్నారు అని చూసుకుంటాను అన్నమాట మాట్లాడే ముందు. సో దానివల్ల నేను క్వైట్గా ఉంటాను. ఆయన ఈ అమ్మాయి అసలు మాట్లాడుతుందా అని అనేవాళ్ళు అనమాట. అంటే సో ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు, అంటే నా అంతటి నేను వాళ్ళు మాట్లాడితే మాట్లాడేదాన్ని. సో అది దే యూస్ టు మేక్ మీ టాక్. ఈ అమ్మాయి అసలు మాట్లాడితే వినాలని ఉంది, ఇది మాట్లాడు పునీత్ గారు అనేవాళ్ళు. సో అలా అనమాట. సో చాలా చాలా అంటే ఏంటంటే వీళ్ళందరూ దే ఆర్ ఆల్ నైస్ పీపుల్. అది ఆ నైస్నెస్ మనం అందరం నేర్చుకున్నాం, అలా ఉండాలి. సో మరి ఆ సినిమాకి పర్టికులర్ గా భూమిక గారిని ఏమైనా ఫాలో అయ్యి చేశారా లేకపోతే ఎలా? అన్ఫార్చునేట్లీ నేను ఆ సినిమా ఇప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు సింహాద్రి అంటే నాకు అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇమిటేట్ చేయడం రాదు. అది నాకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, లాట్ ఆఫ్ యాక్టర్స్ కెన్ ఇమిటేట్, నేను మరి ఇమిటేట్ చేయలేను. అది మరి ప్లస్ మైనస్ నాకు తెలీదు, నాకు తెలీదు. నేను అందుకని నేను చూడలేదు, చూసినా యూజ్ లేదు, ఎందుకంటే నేను ఇమిటేట్ చేయలేను. సో అదొకటి. అండ్ దెన్ ఏంటంటే ఆయన స్టోరీ కూడా విజయకాంత్ గారు కొంచెం పెద్ద హీరో కాబట్టి మార్చి కొంచెం అంతా ఏదో మారిపోయింది. అంటే ఇది అలా లేదు. సో చూడమని కూడా ఆయన చెప్పలేదు, చూడమంటారా అని కూడా అడిగితే అక్కర్లేదమ్మా, మనం అది అలాగే చేయట్లేదు, కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఇవి ఏమి ఉండట్లేదు అని చెప్పి లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అయిపోయాయి. సో అందుకని నేను పెద్ద చూడలేదు. కానీ అంటే చూడలేదు అనేది కరెక్టో కాదో నాకు తెలీదు, ఆ టైం అయితే చూడలేదు.